జిల్లాలో సాగవుతున్న 1,20,000 ఎకరాల వరి పంటకు అవసరమైన అన్ని ఎరువులు సంబంధిత ఆర్బీకేలలో అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయాధికారి సుధాకర్ రాజు తెలిపారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం తాళపూడి ఆర్బీకే పరిధిలోని పంట పొలాలలో జరుగుతున్న ఖరీఫ్ ఈ బుకింగ్ విధానాన్ని జిల్లా వ్యవసాయాధికారి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారులతో మాట్లాడి యాప్ పనిచేస్తున్న విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఖరీఫ్ సాగులో పంట నమోదు చేయడానికి ప్రభుత్వం కొత్త అప్లికేషన్ తీసుకువచ్చిందని చెప్పారు. ఆ అప్లికేషన్ పనితీరు ఎలా ఉంది, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పంట నమోదు విధానం, యాప్ వాడకంలో ఇబ్బందులు తదితర అంశాల కోసం క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టామని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ తమ పంటలకు ఈ క్రాప్, ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఏడీ నర్సోజీరావు, స్థానిక మండలం వ్యవసాయ అధికారి జోష్నారాణి, విఏఐ శ్రీనివాసులు, పలువురు రైతులు పాల్గొన్నారు. ముత్తుకూరు మండలం రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇక్కడ వేరుశెనగ, వరి ప్రధానమైన పంటలు కూడా వేస్తున్నారు. మొత్తం మీద మన నెల్లూరు జిల్లా తీసుకుంటే ఈసారి 1,00,000 ఎకరాల పైన అంటే దాదాపు 1,20,000 ఎకరాలలో వరి అనేది వేయటం కూడా జరుగుతుంది. ప్రధానంగా ఈ KNM 1630 అనేది, అదేవిధంగా KNM 733 ఈ రకాలని అధికంగా సాగు చేస్తున్నారు. దీని తర్వాత మనకు MTU 1010 కానీ, అదేవిధంగా చివరిలో లాస్ట్ లో వచ్చి మనకు నెల్లూరు జీలకర్ర అంటారు కదా, NLR 3249 అనేది వేయటం జరుగుతుంది. సరే ఈ వాతావరణ పరిస్థితులను అనుసరించి మన యొక్క వేరుశెనగ కానివ్వండి లేదా వరి ఏ విధంగా ఉందనే దానికి ఒకసారి పరిశీలించేదానికి గాను, అదేవిధంగా ఏ పంట వేసిన తర్వాతనే కాదు వాళ్ళకి అన్ని రకాలుగా అంటే ముఖ్యంగా సున్నా వడ్డీ పంట రుణాలు కానివ్వండి, క్రాప్ ఇన్సూరెన్స్ కానివ్వండి, ఏమైనా ప్రకృతి వైపరీత్యాలు జరిగినప్పుడు ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి, రేపు విత్తనం కొనుగోలు కానివ్వండి, ఏ చేయాలన్నా కూడాను ఈకేవైసీ మనకు ఈ క్రాప్ బుకింగ్ అనేది ప్రతి రైతు చేయించుకోవాలి. ఆ ప్రాసెస్ లో మనకు ఒక వారం రోజుల క్రితం మనకు ఈ ఖరీఫ్ సంబంధించినటువంటి యాప్ ఒకటి ఇవ్వడం జరిగింది. అది ఏ విధంగా పనిచేస్తుంది ఫీల్డ్ లో, అదేవిధంగా మన VAలు, VHAలు, VSAలు, అదేవిధంగా మండల వ్యవసాయాధికారులు వాళ్ళు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తున్నారు ఫీల్డ్ లెవెల్ అనే దానికి ఒక ఇన్స్పెక్షన్ రూపేణ మన ముత్తుకూరు మండలానికి రావడం కూడా జరిగింది. ఇప్పుడే మనం వరి కూడాను ఎలాంటి చీడపీడలు లేకుండా చాలా క్లియర్ గా బాగా ఉంది. అదేవిధంగా వేరుశెనగలో కొత్తగా ఈసారి మనము కదిరి లేపాక్షి అనే ఒక వేరుశెనగను కూడా ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అది బాగా మొలిచింది, ఆరోగ్యవంతంగా కూడా పంట చూడాలి. అదేవిధంగా మనకి ఇక్కడ ఎక్కువ కూడాను తిరుపతి రకాలు వేస్తారు. ఇక్కడ ఆ రకంతో దాన్ని పోల్చి చూసి మనకు ఏదైతే బాగుంటుంది అనే దాన్ని ఆ యొక్క ట్రయల్ రన్ కూడా అక్కడ వేసి చూసాము. అది రేపు దిగుబడి వచ్చిన తర్వాత తెలుస్తుంది. కాబట్టి ఈ క్రాప్ బుకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి అది మనకు సెప్టెంబర్ 30 లోపల కంప్లీట్ చేసుకొని ఈకేవైసీ కూడా చేయించుకోవాలి. కాబట్టి మన VAలందరూ కూడా అవగాహన అయిందా యాప్ అనేది, అదేవిధంగా చక్కగా చేయగలుగుతున్నారా లేదని పరిశీలన నిమిత్తం ఈ ముత్తుకూరుకి ఈరోజు రావడం జరిగింది. ఆ యాప్ కూడా చాలా చక్కగా పనిచేస్తుంది. కొన్ని కొత్తగా యాప్ రిలీజ్ చేశారు కాబట్టి దాంట్లో కొన్ని చిన్న లోపాలు ఇంకా ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. అది కూడా రెక్టిఫై అవుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ కూడా బాగా ఈరోజు కూడా చాలా ఎక్స్టెండ్ మన VAA గారు చేయటం కూడా జరిగింది, బాగా చేస్తున్నారు. కాబట్టి యాప్ బాగా పనిచేస్తుంది. అదేవిధంగా పంటలు కూడా చాలా బాగున్నాయి. కాబట్టి ఇదే విధంగా జిల్లాలో అన్ని దగ్గరలో కూడాను మన రైతాంగం అంతా దగ్గరుండి తన పంట వేసిన ప్రతి పొలంలో కూడాను ఈ పంట చేపించుకోవాల్సిందిగా మన రైతాంగానికి అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాము. అందుకు తగినట్టుగా మనకు అందరూ కూడా ఎరువులు పుష్కలంగా ఉన్నాయి. మనకు ఎరువులు అయితే మనం ఇప్పుడు చూసుకున్నట్లుగా అంటే యూరియా కూడాను 25,000 మెట్రిక్ టన్నులు ఆల్రెడీ మన దగ్గర ఉంది. అదేవిధంగా DAP 8,000 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్లు అయితే మనకు 30,000 టన్నులు దానికి కాంప్లెక్స్లు ఉన్నాయి. పొటాష్ కూడాను మనకు ఒక 1250 మెట్రిక్ టన్నులు పొటాష్ ఉంది. కాబట్టి ఎరువులకి ఏ విధంగా లోపం లేదు. కాబట్టి రైతులు నీరు ఉన్నది, ఎరువులు ఉన్నాయి, విత్తనాలు కూడా పుష్కలంగా లభ్యమవుతున్నాయి. కాబట్టి అందరూ కూడా ఆనందంగా ఈ ఖరీఫ్ సీజన్లో మనం వితోధికంగా బాగా సేద్యం చేసి అధిక దిగుబడులు పొందాలని రైతు సోదరులందరూ కూడా కోరుకుంటున్నాను.